देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ కార్యాలయం పైన వైద్యులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ మోహన్ మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి కొంతమంది అనవసరమైన పుకార్లను వైద్యులను వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో శ్రీనివాస్ గౌడ్ను కూడా సంప్రదించి అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్ సిటీ ఇండియా న్యూస్. అందుకని చెప్పి ఈ యొక్క వైరస్ వచ్చిందంటే ఫేక్ న్యూస్ మాత్రం చేయకుండా నిజంగా వస్తే మేమే దాన్ని రామోన్ అన్నట్టు మేమే దానికి కలెక్టర్ గారికి కానీ ఏమైనా దానికి ఇన్ఫార్మ్ చేసి మా అందరికి మేమే మా యొక్క నర్సింగ్ హోమ్ క్లీన్ చేసుకుని మేమందరికి మేము కేర్ తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత వైరస్ వచ్చిన తర్వాత కూడా నర్సింగ్ హోమ్ క్లోజ్ చేస్తా ఉన్నారు, అంటే వచ్చిందా కానీ చెప్పి చూస్తున్నారని చెప్పి నేనేమైనా చాలా సార్లు నేను రామోన్కు చెప్పాను. ఆ వైరస్ అనేది 48 అవర్స్ 72 అవర్స్ ఉంటుంది, అందులోపల వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. 72 అవర్స్ తర్వాత సపోజ్ మా నర్సుదన్ రెడ్డిని తర్వాత మా విజయకాంత్ నేను మా దగ్గర 6 మంది డాక్టర్లు ఉన్నారు. మేము విజయకాంత్ దగ్గరలో ఒక డాక్టర్కి వచ్చినంత మాత్రం నర్సింగ్ హోమ్ క్లోజ్ చేయాలని లేదు, సీల్ చేయాలని లేదు, దాన్ని క్లీన్ చేసుకుంటారు. మన 72 అవర్స్ తర్వాత మిగతా ఎవరైతే డాక్టర్స్ రాలేదో వాళ్ళు చేస్తున్నారో వచ్చిన డాక్టర్ ఐసోలేషన్ అయిపోతుందని చెప్పి మేము చాలా సార్లు కూడా తెలియజేస్తాము ఏమైనా చూడడానికి. సో ఇవన్నీ కూడా మీరు క్లారిటీ అంటే మీరంతా చెప్పాలా. అందుకని చెప్పి వచ్చినంత మాత్రం దాన్ని నర్సింగ్ హోమ్ లాగేస్తాం. ఏదో ఒక డాక్టర్ క్లినిక్ ఉందంటే నర్సింగ్ హోమ్ క్లినిక్ పని చేయండి, ఒక 3 days అని చెప్పొచ్చు. ఆయన పాజిటివ్ ఉంటే నిజంగా వచ్చేస్తే కానీ ఐసోలేషన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. కానీ ఆయన రాకపోయినా కానీ నేను అదే అనమాట, టెస్ట్ చేసుకున్న తర్వాత నెగిటివ్ వస్తే ఆయన అలౌ చేయండి డాక్టర్స్ కి. అంటే వాళ్ళు ఏమంటే 14 days మన సెకండ్ స్టార్ట్ తీసుకుంటారు. ఈ స్టార్లో కూడా పంపినంత మాత్రాన ఒకటేసారి పాజిటివ్ వస్తుందని లేదు, చాలా సార్లు కూడా ఫాల్స్ నెగిటివ్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ పాజిటివ్ వచ్చినంత మాత్రం డాక్టర్కి వచ్చిందని లేదు, మనం దాన్ని కన్ఫర్మ్ కూడా చేసుకోవాలా. కన్ఫర్మ్ చేసుకోవాలి, సెకండ్ టైం రిపీట్ చేయాలా, లేదంటే కనుక కార్డ్ టెస్ట్ చేసుకోవాలా, వచ్చిందా లేదా ఇన్ఫెక్షన్ కు ఎక్స్పోజర్ అయినా లేదని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।